Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ రావడం అనేది ఒక గేమ్ చేంజర్ అనేది ఒకటి వినిపిస్తోంది. ఐటీ సెక్టార్ నుంచి చాలామంది ఇదే స్థాయిలో ఆశిస్తున్నారు. నిజంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది గేమ్ చేంజర్ అవుతుందా? అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ వల్ల లాభాలు ఏమిటి? అసలు ఎలా పనిచేస్తుంది? ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది? అనే అంశాల గురించి మనం మాట్లాడదాం. మనతోటి ఫౌండర్ ఆఫ్ ఐటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫోరం శ్రీధర్ మెరుగు గారు ఉన్నారు. నమస్కారం శ్రీధర్. నమస్తే సార్. శ్రీధర్ గారు, ఇప్పుడు క్వాంటమ్ డే అనేది నిర్వహిస్తున్నారు. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో రాబోతోంది. ఈ క్వాంటమ్ డే సందర్భంగా అక్కడ క్వాంటమ్ వ్యాలీకి ముహూర్తం నిర్ణయించారు. లాంచ్ చేయబోతున్నారు. అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది? ఏంటిది? ముందుగా అందరికీ వరల్డ్ క్వాంటమ్ డే శుభాకాంక్షలు, మరి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు కూడా. రెండు ఒక రోజు రావడం కూడా మంచి గర్వకారణం మనకు. సార్, నార్మల్ కంప్యూటర్ మనం చూసినట్టయితే 0 or 1 అనే బిట్స్లో ఉంటుంది. బిట్స్ బైట్స్ అంటారు. బిట్స్ బైట్స్ అంటారు. కానీ క్వాంటమ్ కంప్యూటర్ చూస్తే 0 తీసుకుంటుంది, 1 తీసుకుంటుంది, 0.1 తీసుకుంటుంది. దాన్నే సూపర్ పొజిషన్ అంటారు సార్. సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్స్ అంటే ఎట్లయినా కనెక్ట్ చేస్తుంది అది. అంటే ఒక మనకు సాధారణ భాషలో చెప్పాలంటే, ఒక తాళం, ఇంటికి తాళం పోయింది సార్. పోతే ఒక తాళాల రిపేర్ పర్సన్ని తీసుకొచ్చాను నేను. అతను ఏం చేస్తాడు, ఒక 100 తాళాలు ఉంటాయి. 100 తాళాలు ట్రై చేస్తాడు. ఇట్లా గుత్తి తీసుకొస్తాడు. ఆ గుత్తితోని 1 by 1 తయారు చేస్తాడు సార్. అన్ని తీస్తాడు. ఒక గంట స్పెండ్ చేస్తాడు. కానీ క్వాంటమ్ కంప్యూటర్ ఎలా సార్ అంటే, ఆ 100 తాళాలు ఒకటేసారి ట్రై చేస్తుంది. అది సార్ ఈ క్వాంటమ్. ఈ రోజు కూడా అమరావతిలో, అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ 50 acresలో ఉంది సార్. అంటే SRM యూనివర్సిటీతో కొన్ని ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళకు. ఏంటంటే ఒక 2 టెస్ట్ బెడ్స్ ప్రారంభం చేస్తున్నారు సార్ ఈరోజు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏంటి సార్ టెస్ట్ బెడ్స్ అంటే, అందులో సాఫ్ట్వేరు, హార్డ్వేరు, క్లౌడ్ యాక్సెస్ సార్. ఈ 3 కలయికనే ఈ క్వాంటమ్ కంప్యూటర్ సార్. యాక్చువల్లీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ కొంచెం మన హిస్టరీ ముందుకెళ్ళినట్టయితే 1980sలోనే రిచర్డ్ అనే వ్యక్తి క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి పరిశోధనలు ప్రారంభించాడు. కానీ అంత పెద్దగా ముందు జరగలేదు. కానీ 1990sలో అల్గారిథం డెవలప్ చేశాడు సార్. యాక్చువల్గా అల్గారిథం డెవలప్ చేసిన తర్వాత 2000 నుంచి దీనిపైన ఇంకా ముందుకు వెళ్తున్నాయి. అంటే చాలా వేగంగా ముందుకు వెళ్తుంది మన ఏఐ లాగా కూడా. కానీ ఏఐ అనేది ఒక డేటాతోనే అనలైజ్ అవుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ అలాగే సార్. మనకి ఇప్పుడు ఏంటంటే క్వాంటమ్ కంప్యూటరు మనకు ముఖ్యంగా ఏంటంటే నాసా పరిశోధనలలో, డిఫెన్స్లో, తర్వాత క్లౌడ్, వెదర్ ఎస్టిమేషన్స్ లైక్ ఎనీ ఫ్లడ్సా లేకుంటే సునామీస్, ఎగ్జాక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్. మనం ముందుగా డిస్కషన్ చేసుకున్నట్టుగా ఇదేంటంటే 0, 1 రెండింటిని కలిపి ఆ మధ్యలో కూడా దాని ఫార్ములా యాక్సెస్ ఉంటుంది. రీసెంట్గా కూడా మనం చూసినట్టయితే 2019లో సైకోమోర్ అనే ఒక అల్గారిథంను డెవలప్ చేసి ఐబిఎం దాన్ని ఫస్ట్ టైం ప్రయోగించింది సార్. యాక్చువల్గా అంటే కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలైనా రాని రిజల్ట్ను 3 నిమిషాల్లో మనకు ఫస్ట్ టైం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ రన్ చేశారు సార్. నిజంగా కూడా ఏంటంటే ఈ మనకి ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ ఇంజనీర్స్, క్వాంటమ్ మెకానిక్స్ ఇవన్నీ సార్. జస్ట్ నథింగ్ బట్ క్వాంటమ్ అంటే మైన్యూట్ సార్. యాక్చువల్గా సో మైన్యూట్ ఫార్ములా లాగా. అంటే మనకు బేసిక్స్ ఏంటి దీనికంటే ఫిజిక్స్ నుంచి స్టార్ట్ అయింది సార్. క్వాంటమ్ సుప్రీమసీ, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్. కానీ నిజంగా చెప్పాలంటే ఈరోజు అంటే అమరావతి అనేది ఒక టెక్నాలజీ క్యాపిటల్గా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ మన నేషనల్ క్వాంటమ్ మిషన్తో అనుసంధానం అవుతూ పనిచేస్తుంది. మన ఇండియాలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ సార్ ఇది. మరియు సౌత్ ఏషియాలో ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఈరోజు స్టార్ట్ అయ్యి సౌత్ ఏషియాలో. అంటే ఏంటంటే సార్ దీనికి ఏంటంటే యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే మనం చిన్న కంప్యూటర్ లాగా ఉండదు సార్. ఇది ఒక పెద్ద రూమ్లో ఉంటుంది, సూపర్ కంప్యూటర్ లాగా. ఇంకోటి ఏంటంటే ఐబిఎం కూడా ఒక 150 ప్రాసెసర్ ఇచ్చింది వీళ్ళకు. అంటే చాలా కంట్రీస్ కూడా మనకన్నా ముందున్నాయి సార్. వాళ్ళు ఇప్పుడు యూఎస్, చైనా, జపాన్ ఇట్లా చూసినట్టు వాళ్ళు చాలా ముందున్నారు. డెఫినెట్గా కూడా ఈరోజు ప్రారంభించబోయే ఈ టెస్ట్ బెడ్స్ ఒకటి 1S and 1Q సార్. ఈ 2 టెస్ట్ బెడ్స్, ఒకటేమో గన్నవరం మేధా టవర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఒకటేమో SRM యూనివర్సిటీ క్యాంపస్లో స్టార్ట్ అవుతుంది. ఇది నిజంగా కూడా శ్రీధర్ గారు ఇక్కడ ఆలోచించే జనరల్గా ఈ టెక్నాలజీలో ఫస్ట్ మనం కంప్యూటర్లో చూసాము, సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా చూసాము. అందులో రోబోట్కి సంబంధించి రోబో టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తే ఏఐ టెక్నాలజీ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడేమో క్వాంటమ్ అనేది చెబుతున్నారు. అంటే ఏఐ కన్నా ఇది అడ్వాన్స్గా మనం భావించాలా? ఇది డెఫినెట్గా. ఎందుకంటే అడ్వాన్స్ ఏఐ సార్ ఇది. ఏంటంటే ఇప్పుడు ఒక మాలిక్యులర్ ఫార్ములా నేను తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు, ఒక వ్యాక్సిన్ తయారంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాలి సార్. కానీ ఈ క్వాంటమ్ టెక్నాలజీ వల్ల కొన్ని నిమిషాల్లో ఆ ఫార్ములా అనేది బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ మనకి ఇస్తుంది.
ఇదే సార్ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. ఏంటంటే సార్ ఇప్పుడిప్పుడు అంటే మనం స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్నాము. కానీ డెఫినిట్‌గా ఈ క్వాంటమ్ టెక్నాలజీతో అమరావతి టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చెందుతుంది. మరి చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి మనకు. హ్మ్. ఎందుకంటే మన ఇండియాలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ ఇది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇదేంటంటే ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్పాలి సార్ అంటే యాక్చువల్‌గా ఈ క్వాంటమ్ వ్యాలీలో గూడా చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి మనకు. హ్మ్. ఇప్పుడు ఆల్మోస్ట్ మన సాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే కూడా డబుల్ ద సాలరీస్ ఆఫ్ ఏఐ. ఓకే. అంటే ఎంతుండొచ్చు జనరల్‌గా? అంటే ఎంట్రీ లెవెల్‌లో రేపు ఇదంతా కంప్లీట్ అవుతే, ఎంట్రీ లెవెల్‌లో సాలరీస్ సార్ ఎంతుండొచ్చంటారు? ఎంట్రీ లెవెల్‌లో మినిమమ్ 20 లాక్స్ పర్ యానమ్. పర్ యానమ్. పర్ యానమ్. హుహు. Because AI is giving like 10, 7 like 8 like that. But హ్మ్. మినిమమ్ బికాజ్ ఎందుకంటే దీనిలో ట్రైన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది స్టార్టప్స్‌లో ట్రైన్ అవుతున్నాయి. ఇప్పుడు హ్మ్. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కూడా చాలా మంది స్టార్టప్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు కూడా ట్రైన్ అవుతున్నారు. ఎందుకంటే కొంచెం ట్రైనింగ్ ఇది ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి మనము డెఫినిట్‌గా మంచి పాసిబుల్ రిజల్ట్స్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్తుంది. అంటే ఇవి ఈ కోర్సులు అంటే ఇందులో జాబ్ రావాలంటే ఏ ఏ టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎంట్రీ సార్ దొరుకుతుందండి? బెస్ట్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఫార్ములా హ్మ్. సార్. బికాజ్ ఆల్ ఇదన్నీ ఏంటంటే ఒక అల్గారిథమ్ బేస్డ్. హ్మ్. మనం ఎవరైతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఎందుకంటే క్వాంటమ్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. హ్మ్. ఈ మంచి స్కిల్స్ ఉండి, మంచి అల్గారిథమ్ రాసే స్కిల్స్ ఉన్న వాళ్ళకు డెఫినిట్‌గా క్వాంటమ్‌లో మంచి కెరియర్ సార్ ఇది. ఓకే. మళ్ళీ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ కూడా అందులో డెఫినిట్‌గా తీసుకోవాలి. జనరల్‌గా. ఎందుకంటే ఇప్పటిదాకా మన దగ్గర మన టెక్నాలజీ దగ్గర లేదు లేదు. చాలా కాబట్టి. మంది ఇంకొకటేంటంటే సార్ తెలియదు. చాలా మందికి కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ తెలియదు. హ్మ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఐబీఎం, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఇంటెల్ అయితే మంచి మంచి చిప్స్ తయారు చేస్తుంది. హ్మ్. క్వాంటమ్ చిప్స్. హ్మ్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనం బిట్స్ అంటాం ఇక్కడ. ఇప్పుడు ఇందులో క్వాంటమ్‌లో క్యూబిట్స్ అంటాం సార్. క్యూబిట్స్. ఓకే. క్యూబిట్స్. అంటే ఏంటి క్యూబిట్స్ అంటే? క్యూబిట్స్ అంటే ఇంకా క్వాంటమ్ టెక్నాలజీ అది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం మామూలుగా క్వాంటమ్ బిట్స్. క్వాంటమ్ బిట్స్, హ్మ్. క్యూబిట్స్, హ్మ్. క్యూబిఐటీఎస్ హ్మ్. ఎంత వేగంగా పనిచేస్తుందంటే నిజంగా ఇప్పుడు మనకు ఇప్పుడు క్యాన్సర్ మెడిసిన్స్‌లో వాడుతున్నారు సార్ దీన్ని. హుహు. ఎలా వాడతారది? మాలిక్యూల్స్, ఫార్ములాస్ అన్నీ కూడా ఎట్లా అంటే వీళ్ళు ఇది ఎట్లా అంటే ఒక వన్ వే లాగా పనిచేస్తారు. ఇది మల్టిపుల్ సొల్యూషన్స్ ఒకసారి అంటే ఇస్తుంది. కేవలం ఈ కంప్యూటర్, ఐటీ వీటిల్లోనే కాకుండా వేరే వాటిలో కూడా అవును సార్. వాడతారా? ఇప్పుడు క్యాన్సర్‌లో వాడుతున్నారు, హ్మ్. ఎనర్జీ సెక్టార్‌లో వాడుతున్నారు, నాసా వాడుతుంది. హుహు. ప్లస్ ఇంకొకటేంటంటే రూట్ ఆప్టిమైజేషన్స్ లాజిస్టిక్స్‌లో కూడా మంచి ఇప్పుడు అమెజాన్ చూసుకున్నట్టయితే హ్మ్. దే ఆర్ ఇంప్లిమెంటింగ్. ఎందుకంటే ఒకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఆర్డర్ బుక్ చేసినట్టయితే మనకు ఎప్పుడొస్తుంది? ఏ రూట్‌లో తొందరగొస్తుంది? ఇవన్నీ కూడా స్ట్రక్చర్ మనకు క్వాంటమ్ టెక్నాలజీలో కనబడుతుంది సార్. మనం హుహు. ఇప్పుడు నార్మల్ కంప్యూటర్లు చూసుకుంటే అంటే లాజిస్టిక్స్‌లో మనకిప్పుడు ఆల్రెడీ ఆ టెక్నాలజీ ఉంది కదా! కొన్ని యాప్స్ ఇవన్నీ ఏస్తే లొకేషన్ ఇవన్నీ ఫైండ్ చేయడము. ఉన్నది కానీ సార్ ఎందుకంటే ఏ యాక్చువల్లీ విధంగా ఇప్పటికి కూడా అడ్వాన్స్ అవుతుందిది? లాజిస్టిక్స్ సెక్టార్ కూడా ఎట్లా ఉందంటే కొంచెం హ్మ్. అనాథరైజ్డ్‌గా ఉంది. కొంచెం లేట్ జరుగుతున్నాయి. కొన్ని సార్లు మిస్ అవుతున్నాయి కూడా. హ్మ్. కానీ క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పుడు అమెజాన్ రీసెంట్‌గా వాడుతా అంటున్నారు వాళ్ళు. హ్మ్. ఏంటంటే ఇంకా ప్రాపర్ సొల్యూషన్ ఈ రోజంటే ఈ టైం కంటే ఆ టైంకి రావాల్సింది సార్. ఓకే. అంటే ఇప్పుడు మనం బిట్స్, బైట్స్ రూపంలో మనం ఇంటర్నెట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి లేమాన్‌కి అర్థమయ్యేది. అవును ప్రతి ఒక్కళ్ళు వాడుతుంది. వాళ్ళ సెల్ ఫోన్‌లో ఏదో వీడియోలు చూసుకుంటారు. లేకపోతే ఏదో మెసేజ్‌లు పంపిస్తుంటారు. హ్మ్. డెస్క్‌టాప్‌లో ఇంటర్నెట్ మొత్తం ఇంటర్నెట్ ఎలా వాడుతున్నాం చూస్తున్నాం. ఆ టెక్నాలజీ అంతా బిట్స్, బైట్స్ రూపంలో వస్తూ ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది క్వాంటమ్ బిట్స్ మీరు క్యూబిట్స్ ఏదైతే అంటున్నారో దీనివల్ల ఇంటర్నెట్ వేగం ఏదైనా పెరిగే అవకాశం ఉందా? రేపు ఇందులో కూడా వాడే అవకాశం ఉందా? డెఫినిట్‌గా అంటే హ్మ్. ఫ్యూచర్ ఆఫ్ క్వాంటమ్ బిట్స్ ఎట్లనుంటే లాజికల్ థింకింగ్ కూడా యాడ్ చేసి వాళ్ళు హ్మ్. ఇంటర్నెట్ కూడా అంటే చాలా మనం ఎక్స్‌పెక్ట్ చేయనంత స్పీడ్‌ని పెంచే అవకాశం ఉంది ఇందులో. అంటే హ్మ్. ఇప్పటివరకైతే మనకు ఓకే. కానీ ఇంక ఫ్యూచర్‌లో మేబీ నెక్స్ట్ 10 ఇయర్స్‌లో మనం సీ ఎనార్మస్ రిజల్ట్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ. అంటే రేపు క ఇదంతా కూడా మెటీరియలైజ్ అయ్యి మనం చూడ్డానికి ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది? సో, నెక్స్ట్ 10 ఇయర్స్ ఈస్ ద గేమ్ చేంజర్ సార్. హ్మ్. నెక్స్ట్ 10 ఏళ్ళు నిజంగా క్వాంటమ్ టెక్నాలజీకి గేమ్ చేంజర్. హ్మ్. ఇప్పుడున్న విద్యార్థులకు, ఇప్పుడున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు, మేబీ 10థ్ క్లాస్ వాళ్ళకు, లేకుంటే మినిమమ్ స్కూల్ స్టాండర్డ్ వాళ్ళకి కూడా హ్మ్. క్వాంటమ్ టెక్నాలజీ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అండ్ బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే మనం హ్మ్. ఇప్పుడు ఒక ఏఐ ఎరా చూసాము. హ్మ్. ఏఐ ఎరా ఎట్లా నడుస్తుందో దానికన్నా డబుల్, ట్రిపుల్ 10 టైమ్స్ వేగంగా ఈ ఈ క్వాంటమ్ టెక్నాలజీ పనిచేస్తుంది సార్. హ్మ్. ఇప్పుడు ఏఐలో మనకు ఒక 1 సెకండ్‌లో ఒక వీడియో తయారైందనుకోండి, ఇంకా అంతకన్నా తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఒక వీడియో తయారవుతుంది. హుహు. అంటే అంత క్యూబిట్స్ అంత వేగంగా పనిచేస్తాయి సార్ యాక్చువల్‌గా. హుహు. అంటే ఇప్పుడు రాష్ట్రానికి కావచ్చు, లేకపోతే దేశానికి కావచ్చు, దీనివల్ల వెల్త్ పెరిగే అవకాశం ఉందా? జీడీపీ గ్రోత్? డెఫినెట్‌గా సార్. డెఫినెట్‌గా. ఎందుకంటే ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ ఇది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ. హ్మ్. ఇప్పుడు ఎన్నో స్టార్టప్స్ వస్తాయి. ఆల్మోస్ట్ $1 బిలియన్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ పెట్టుబడులు అంత ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ చేస్తున్నారు. క్వాంటమ్. హ్మ్. ఆ క్వాంటమ్‌లో టెక్నాలజీలో. హ్మ్. ఇప్పటికి కూడా చాలా స్టార్టప్స్, చాలా పరిశ్రమలు కూడా వీళ్ళతోని టై అప్ అవుతున్నాయి. హ్మ్. డెఫినెట్‌గా అమరావతి ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియా. హ్మ్. Definitely not only India, in the world also, some kind of technology, it will come from Amravati.
హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు ఎక్కడ మనకు సైబర్ సిటీని డెవలప్ చేశారో, అదేవిధంగా నెక్స్ట్ తరానికి ఉపయోగపడే విధంగా అక్కడ క్వాంటమ్ సిటీని డెవలప్ చేస్తున్నారు. హ్మ్. ఈ రోజు కూడా నాకు తెలిసి నెక్స్ట్ కొన్ని గంటల్లో కూడా 2 టెస్ట్ క్యూబికల్స్, టెస్ట్ బెడ్స్ ప్రారంభంగా ఉన్నాయి. హ్మ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ సైబర్ టవర్స్ ఏదైతే పెట్టారో, సైబర్ టవర్స్ తర్వాత హైదరాబాద్‌లో వచ్చిన మార్పు మనం చూసాం. అవును సార్. అటువంటి పరిస్థితి అక్కడ హైటెక్ సిటీ లాంటి పరిస్థితి అక్కడ ఏర్పడే అవకాశం ఉందా? డెఫినెట్‌గా సార్. ఎందుకంటే హ్మ్. ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ ఇది. మనం ఎమర్జింగ్ టెక్నాలజీ ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా క్వాంటమ్ టెక్నాలజీ. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఏఐలో కూడా చాలా డిఫెక్ట్స్ వస్తున్నాయి. అవన్నీ మనం చూస్తున్నాము. హ్మ్. కానీ ఈ రిజల్ట్స్ అనేది చాలా ఏఐ కంటే 10 రెట్లు ఫాస్ట్‌గా ఉంటాయి. హుహు. ఏ కన్నా ఏఐ 10 కన్నా టైమ్స్. ఫాస్ట్‌గా ఉంటుంది సార్ ఆహా! యాక్చువల్‌గా.